మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ చరిత్రలో ఇదొక సువర్ణ అక్షరాలతో లెక్కింపదగ్గ అంశం. ఎక్కడైనా సహాయం చేయడానికి ముందుండే పార్టీలు కంటోన్మెంట్ అనగానే కాస్త వెనకడుగు వేస్తాయి. అలా ఎందుకంటే ఇక్కడ వారు చేసుకున్న పాపమో పుణ్యమో తెలియదు, కానీ కంటోన్మెంట్ అనగానే కేంద్ర ప్రభుత్వ సంబంధిత ప్రాంతంగా వదిలేస్తారు. కానీ ఈసారి మాత్రం మార్పు తెచ్చారు గులాబీ టీం. సహాయం అందచేసి అంతా తెలంగాణలో ఉన్నాం అని నిరూపించారు. కంటోన్మెంట్కు సహాయం కోసం కాళ్లరిగేలా పలుమార్లు గతంలో తిరిగిన నేతలు ఈసారి మాత్రం ఒకే మాటలో నష్టపరిహారం కింద కోట్లు తెచ్చి తమ పేరును పదిలం చేసుకున్నారు. కంటోన్మెంట్లో గులాబీ పరిమళను ప్రతి నిరుపేదకు రుచి చూపించడంలో సక్సెస్ అయ్యారు. 8,000 మందికి 8 కోట్ల రూపాయల మేర పంపకాలు జరిపారు నేతలు. మరింత ఫండ్ కోసం ప్రయత్నాలు సాగించే లోపే పంపకాలు నిలిచిపోయాయి. దీంతో అవకాశం మళ్లీ వస్తుందా రాదా అన్న ఆలోచనలో నేతలుండగా, తమకు సహాయం రాకపోతే నేతల పని పడతాం అన్న ఆలోచనలో నష్టపోయిన అసలు బాధితులు వేచి చూస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 8 వార్డుల్లో నష్టపరిహారం అందచేత కార్యక్రమం ఓ యాగంలా జరిగింది. ప్రతి వార్డులోనూ గులాబీ నేతలు నష్టం కలిగిన చోట పంపకాలను రెవెన్యూ సిబ్బందితో చేయించారు. కొన్ని చోట్ల ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగారు బోర్డు మెంబర్లు. ఎమ్మెల్యే సాయన్న, మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల సహకారంతో నష్టపోయిన నిరులకు సహాయం అందించారు నేతలు. ప్రతి వార్డులోనూ పరిస్థితులను బట్టి సహాయం అందించిన కొన్ని చోట్ల ప్రతిపక్ష నేతలు వారి తీరును ఎండగట్టారు. కొన్ని చోట్ల సహాయం అందకపోవడంతో వారికి మార్గదర్శకులుగా మారి అధికార పక్షంపైకి బాణాల్లా నష్టపరిహారం అందని వారిని ప్రయోగించి వారు కూడా సక్సెస్ అయ్యారు. అయితే వారికి ధీటుగా జవాబిచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధమయ్యారు. కంటోన్మెంట్లో వరద పరిస్థితులతో అత్యధిక నష్టపోయిన వార్డులుగా 6, 1, 2, 3 వార్డులు వస్తాయి. మిగతా వార్డుల్లో కూడా నష్టం వాటిల్లినా అది మాత్రం కొంత మేర ఉంది. వార్డుల వారీగా పంపకాల వ్యవహారంపై విశేషాలు ఇప్పుడు చూద్దాం. కంటోన్మెంట్ 1వ వార్డులో పంపకాల వ్యవహారం చాలా సాదాసీదాగా జరిగింది. 1వ వార్డులోని కాలనీలు మినహా బస్తీల్లో నష్టపరిహారం అందించడంలో సక్సెస్ అయ్యారు బోర్డు మెంబర్ జక్కుల మహేశ్వరరెడ్డి. అయితే కొంతమేర బస్తీల్లో మాత్రం డబ్బులు అందకపోగా వారు ధర్నాలు చేసే వరకు వచ్చారు. వరదతో దెబ్బతిన్నా తినకపోయినా నష్టపరిహారం అందించాలని వారు పట్టుబట్టారు. దెబ్బతిన్న ప్రాంతాలకే సహాయం అంటూ కొన్ని చోట్ల వెనుదిరిగారు అధికారులు. ప్రతిపక్ష నేతలు కూడా ఇక్కడ పెద్దగా రాద్ధాంతం చేయకపోగా తమను ఆశ్రయించిన వారికి ఎవరిని కలిస్తే డబ్బులు వస్తాయో ఆ నేత, అధికారుల వివరాలు ఇచ్చి నష్టపరిహారం అందటానికి వారికి దారి చూపారు. ఇక 2వ వార్డుకు వస్తే చాలా వరకు 2వ వార్డులో నాలా వెంట ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. అయితే ఇక్కడ నాలాను ఆక్రమించుకుని ఎందుకు కట్టారన్న వాదనలు వినిపించాయి. నాలాలో ఇల్లు కట్టి నీళ్లొచ్చాయంటే ఎలా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ నష్టం జరిగింది కాబట్టి వారికి సహాయం అందించాలన్న తపనతో అక్కడ నేతలు కృషి చేసి ప్రతి ఇంటికి రాత్రనక పగలనక తిరిగి చివరికి వారికి నష్టపరిహారం అందించారు స్థానిక బోర్డు మెంబర్ సదాకేశవరెడ్డితో పాటు ఆయన టీం సభ్యులు. ప్రతిపక్షాలు మొదట గగ్గోలు పెట్టినా సహాయాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతుండటంతో మధ్యలో అడ్డు తగలకుండా చూస్తూ ఉండిపోయారు. సహాయానికి ముగింపు పడ్డాయన్న ఊహాగానాలతో ప్రతిపక్ష నేతలు సహాయం అందని బాధితులను క్యాచ్ చేసుకునే పనిలో పడ్డారు. మూడో వార్డులో పంపకాలు నిరుపేదలకు అందాయి. అయితే కొన్ని చోట్ల పంపకాలు అందరికీ అందకపోగా స్థానిక బోర్డు మెంబర్ అనిత ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి ఫండ్ను తెప్పించుకుని మరీ పంపకాలు జరిపారు. ఎమ్మెల్యే సాయన్న సహాయంతో నష్టపోయిన బాధితుల ఇంటికి వెళ్లి మరీ పలకరించి నష్టపరిహారం అందజేశారు. అక్కడక్కడ చిన్న చిన్న ఆందోళనలు, ఇబ్బందులు కనిపించినా వాటిని అధిగమిస్తూ పంపకాలు సాఫీగానే సాగాయి. ప్రతిపక్ష నేతల తాకిడి, ఇబ్బందులు లేకపోవడంతో పంపకాలు యథావిధిగా కొనసాగాయి. ప్రతిపక్ష నేతలు కూడా నష్టపోయిన వారి అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని వారికి సహాయం అందించేందుకు కృషి చేస్తామంటూ హామీలు గుప్పించారు. కొంతమేర బాధితులకు చేరిన హామీల పర్వంతో మిగిలిన వారు సహాయం వస్తుందా రాదా అని ఆలోచనలో పడ్డారు.
4వ వార్డు విషయానికి వస్తే ఈ వార్డు ఫుల్ సేఫ్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నష్టం అంతంత మాత్రంగానే జరగగా స్థానిక బోర్డు మెంబర్ నళిని కిరణ్ నష్టపోయిన వారి వివరాలతో వారింటికి వెళ్లి మరీ అధికారులతో కలిసి డబ్బులు అందజేశారు. ఇక్కడ ప్రతిపక్షం బయటికి రాకపోగా అధికార పక్షంలోనే ఉన్న నేతలు తలా ఓ దారిని పంపకాలు జరిపారు. అంతగా నష్టం జరగకపోయినా పైన వరదల కారణంగా నాలా డ్రైనేజ్ వ్యవస్థ స్తంభించి పూర్తిగా రోడ్లపైన మురుగునీరు పారుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే సాయన దృష్టికి సమస్య వెళ్లడంతో పరిష్కారంకు అధికారులను పురమాయించారు. ఎమ్మెల్యే సాయనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇన్నాళ్లు బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ వార్డులో కృషి చేయడంతో ఇప్పుడు పంపకాలు నిలిచిపోయిన తరుణంలో ఆ నేత ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న బాధితులు. ఇక 5వ వార్డు విషయానికి వస్తే ఇక్కడంతా రివర్స్ గేర్ లో నడుస్తోంది. ఇక్కడ కాలనీలకు నష్టపరిహారం లేకపోగా బస్తీలకు కూడా నష్టపరిహారం అందజేత అంతంత మాత్రంగా నడిచింది. కారణం ఏంటంటే ఇక్కడ బోర్డు మెంబర్ రామకృష్ణ ప్రతిపక్ష పార్టీ నేత కావటం, దానికి తోడు గులాబీ నేతలు తమ పేరును పదిలం చేసుకునే పనిలో పడి బాధితుల మాకంటే మాకు అంటూ ఒకేసారి వారిని చుట్టుముట్టడంతో నష్టపరిహారం విషయం దేవుడెరుగు మొదట ఈ లొల్లేంటని వెనుదిరిగారు. దీంతో నష్టపరిహారం ఇప్పించాలంటూ పలువురు బాధితులు ఎమ్మెల్యే సాయన్నకు మొరపెట్టుకున్నారు. స్థానిక బోర్డు మెంబర్ రామకృష్ణ కూడా నష్టపరిహారం డబ్బులు తెప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు లేఖల రూపంలో అధికారులకు విన్నవించారు. పంపకాల విషయంలో బోర్డు సభ్యుడికి సంబంధం లేకుండా తెరాస నేతలు కొందరు పంపకాలు జరపడం పలు గొడవలకు దారితీసింది. పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని బోర్డు సభ్యుడు గులాబీ నేతలపై ఆరోపించడం విశేషం. అయితే ఇప్పుడు నష్టపరిహారం పూర్తిగా నిలిచిపోవడంతో ఆ వార్డు బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఆరో వార్డు విషయానికి వస్తే అన్ని వార్డుల్లో అక్కడక్కడ నష్టం జరిగితే ఈ వార్డులో మాత్రం వార్డు మొత్తం వరద ముంపుకు గురైంది. నిలువెత్తు సాక్ష్యాలున్న కాలనీలు అన్న ఒక్క పేరుతో ఇక్కడ నష్టపరిహారం అందరికీ దక్కలేదు. నష్టపోయిన బస్తీలకు మాత్రమే అధికారులు రిలీఫ్ ఫండ్ ను అందజేశారు. బోర్డు మెంబర్ పాండు యాదవ్ దగ్గరుండి పలువురు బాధితులకు నష్టపరిహారం అందజేయగా స్థానిక నేత బానుక నర్మదా మల్లికార్జున్ మాత్రం కొంతమందితో ఫుల్ స్టాప్ పెడతారా అంటూ ప్రశ్నించి బాధితులను అధికార పార్టీ నేతల మీదకు ఛార్జీలు ఇచ్చి మరీ వదిలేరు. అందరికీ నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాండు యాదవ్ తనకు వీలైనంతగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఎక్కువ మొత్తంలో ఫండ్ తన వార్డుకు కేటాయించాలని మొరపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పంపిణీ వ్యవహారం పూర్తిగా నిలిచిపోవడంతో ప్రతిపక్ష నాయకుడు బానుక మల్లికార్జున్ ఇదే అదునుగా అధికార పార్టీ నేతలపై ఒత్తిడి పెంచుతూ నష్టపరిహారం అందని వారిని వెంటేసుకుని తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. 7వ వార్డు విషయానికి వస్తే ఇక్కడ బోర్డు మెంబర్ పారసాని భాగ్యశ్రీ శ్యామ్ నష్టపోయిన ప్రాంతాల్లో బోర్డు మెంబరే కాకుండా అదే పార్టీలో ఉన్న అధికార పార్టీ నేతలు నాగినేని సరిత, కేబీ శంకర్ కూడా విరివిగా పర్యటించడం విశేషం. నాగినేని సరిత తిరిగిన చోటల్లా సర్ది చెప్పి డబ్బులు ఇప్పించే ప్రయత్నాలు చేస్తుండగా శంకర్ మాత్రం బోర్డు మెంబర్ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ కొరకరాని కొయ్యగా మారారు. వీరిద్దరి మధ్య యుద్ధంకు పలువురు ఆసక్తిగా గమనిస్తూ ఉండగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందించేందుకు తానే ముందుంటున్నానని ప్రకటించారు మాజీ బోర్డు సభ్యుడు శ్యామ్. తన కార్యాలయాన్నే రిలీఫ్ ఫండ్ కేంద్రంగా నష్టపోయామని ఆఫీస్కు వచ్చే వారి వివరాలు సేకరించి అధికారులకు అందజేసి ఫండ్ను పంచే పనిలో పడ్డారు. ఇక పలు ప్రాంతాలు సహాయం అందవలసి ఉండగా సహాయం నిలిచిపోవడంతో ఇప్పుడు ఎలా అడుగు వేస్తారో వేచి చూడాలి. ఎనిమిదో వార్డు విషయానికి వస్తే ఇక్కడ బోర్డు మెంబర్ లోక్నాథ్ సాధ్యమైనంతగా అధికారులతో కలిసి ఫండ్ పంపిణీ కార్యక్రమాలు చూస్తుండగా సాదాసీదాగా పర్యటించి నిరుపేదలకు సహాయం అందజేశారు లోక్నాథ్. టీఆర్ఎస్ నేతలు సైతం అధికారులతో కలిసి నష్టపరిహారంను బాధితులకు అందజేస్తూ తామున్నామంటూ ఆశావాహుల జాబితాలోకి చేరారు. కొందరికి మాత్రమే నష్టపరిహారం అందించారు. మరి మా పరిస్థితి ఏంటి అని కొన్ని చోట్ల స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో సాధ్యమైనంతగా పర్యటనలు చేస్తూ నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా తన టీం సహాయంతో నష్టపోయిన బాధితులను గుర్తించి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. అధికార పార్టీ నేతల్లో పంపకాలతో ఉత్సాహం నింపినా డబ్బు చేరని వారు నేతలపై ఆగ్రహంతో కూడా ఉన్నారు.
కొందరికిచ్చి తమకివ్వకపోతే సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. డబ్బులు పంపిణీ చేసిన మొదటి 3 రోజులు ఉత్సాహంగా పాల్గొనగా నష్టపరిహారం నిలుపుదలతో బాధితుల తాకిడి పెరగటంతో కొందరు నేతలు ఇప్పుడు బయట తిరిగే పరిస్థితి తెలంగాణ సర్కారు డబ్బు కావటంతో ప్రతిపక్ష నేతలు కూడా కాస్త సైలెంట్ అయ్యారు. మొత్తానికి ఎన్నికల పంపిణీ తరహాలో ఉదయం రాత్రి తేడా లేకుండా పంపకాలు జరగ్గా ఒక్కసారిగా పంపకాలు నిలిచిపోవడంతో నేతలు సైతం పరేషాన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా పంపకాలు జరిగినట్టు లోగుట్టుగా కొందరు భావిస్తున్నారు. నాకు మరో సంవత్సరం సమయం ఉందిగా అన్న ధీమాలో ఉన్నారు బోర్డు మెంబర్లు. ప్రతిపక్ష నాయకులు మాత్రం అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల నష్టపరిహారం అందించడంతో ప్రతిపక్ష నాయకులు ఎక్కడా విమర్శలు చేయకుండా ఆచితూచి వ్యవహరించుకుంటూ వచ్చారు. మనసులో ఎలా ఉన్నా ఓవైపు బాధితులకు నష్టపరిహారం అందించేందుకు సహాయం చేస్తున్నామంటూ వారి వైపు ఎక్కడ వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు. వరద బాధితులతో పాటు ఇతరులకు సైతం 10,000 రూపాయల నష్టపరిహారం సొమ్మును అందించడంతో వార్డుల వారీగా వందల సంఖ్యలో ఉన్న వరద బాధితులు వేల సంఖ్యలోకి మారారు. దీంతో అసలైన లబ్ధిదారులకు నష్టపరిహారం అందకపోవడంతో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడ్డారు. అదే అదనంగా భావిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు వరద ముంపుకు గురైన బాధితులకు అండగా నిలుస్తూ నష్టపరిహారం అందని వారిని పరామర్శిస్తూ నష్టపరిహారం అందించాలని బాధితులకు సంఘీభావం తెలుపుతూ వార్డ్ అధికార పార్టీ నేతలపై వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు మరికొందరికి నష్టపరిహారాన్ని అందిస్తే అధికార పార్టీ నాయకులకు గౌరవం దక్కుతుంది. 2వ దఫా పరిహారం అందించుకుంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేలా ఉంది. వార్డులో నాయకులు ఎక్కడ పర్యటన చేసినా వరద బాధితుల శాపనార్థాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి కంటోన్మెంట్ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతల కౌంటర్లను ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.